హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC CGL టైర్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిజల్ట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు SSC CGLకి సంబంధించిన ssccgl.gov.in అనేటువంటి వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత కిందకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ రిజల్ట్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1 క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఇన్ టైర్ 1 ఫర్ అపియరింగ్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ అదర్ పోస్ట్ లిస్ట్ 3 అని చెప్పేసి ఇక్కడ మనకి రైటప్కి సంబంధించి రిజల్ట్కి సంబంధించినటువంటి PDFs అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లిస్ట్ 3కి సంబంధించినటువంటి PDF, అలాగే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1 2024 క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ టైర్ 1 ఫర్ అపియరింగ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 లిస్ట్ 2 అని చెప్పేసి మనకి మరొక రైటప్ అండ్ రిజల్ట్కి సంబంధించిన PDF అయితే పెట్టారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఫుల్ డీటెయిల్స్లోనికి వెళ్తే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1 క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ అండ్ టైర్ 1 ఫర్ ది అపియరింగ్ ఇన్ ది టైర్ 2 ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ లిస్ట్ 1 అని చెప్పేసి రైటప్, అలాగే మనకి రిజల్ట్కి సంబంధించిన PDF అయితే ఇచ్చారు. సో చాలామంది లిస్ట్ 3కి సంబంధించినటువంటి పోస్టులు, ఎనీ డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేస్తారు. లిస్ట్ 2 అండ్ లిస్ట్ 1కి సంబంధించి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి కూడా అప్లై చేసినటువంటి వారు ఉంటారు. వారు ఈ రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అదర్ పోస్ట్స్కి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే, అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఉంటారు కాబట్టి ఈ PDFs మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రైటప్ అయితే ఇచ్చారు. సో ఆ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి పర్టికులర్ PDF అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రైటప్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేమో టైర్ 2కి ఎలిజిబుల్ అయినటువంటి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. క్యాండిడేట్స్ ఏ కేటగిరీకి సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి టైర్ 2కి క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి 18,436 మంది టైర్ 2కి క్వాలిఫై కావడం జరిగింది. తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనేటువంటి పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారు టైర్ 2 ఎగ్జామినేషన్ రాయడానికి వారికి ఎన్ని కట్ ఆఫ్ మార్క్స్ ఉంటే వారు క్వాలిఫై అయ్యారు అనేది ఇక్కడ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఇచ్చారు. అలాగే మనకి టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి సంబంధించి 2,833 మంది క్వాలిఫై కావడం జరిగింది టైర్ 2కి సంబంధించి. తర్వాత మనకి ఇక్కడ మనకి ఆల్ అదర్ పోస్ట్కి సంబంధించి, ఓకే, టైర్ 2కి సంబంధించి ఎవరెవరు క్వాలిఫై అయ్యారు టైర్ 1 నుంచి అనేది చూసుకుంటే మనకి ఇక్కడ SCకి సంబంధించి 31,131, STస్కి 16,019, OBCస్కి 50,191, EWSకి 23,746, URకి 25,814 క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారు. UR కట్ ఆఫ్ వచ్చేసి 153.18 అయితే ఉందండి. ఇంకా EWSకి 142, OBCస్కి 146, STస్కి 111, SCస్కి 126.4 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో టోటల్గా 1,65,240 క్యాండిడేట్స్, ఓకే, లిస్ట్ 3కి సంబంధించి ఏవైతే పోస్టులకి అప్లై చేసుకున్నారో వారు క్వాలిఫై కావడం జరిగింది. సో ఇందులో కొంతమంది క్యాండిడేట్స్కి సంబంధించి కోర్టు కేసెస్, కోర్ట్ ఆర్డర్స్ని బట్టి కొంతమంది 146 క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వారి యొక్క రిజల్ట్స్ అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. మిగిలినటువంటి వారి యొక్క రిజల్ట్స్ మీరు చూసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ లిస్ట్ 3కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క PDFs ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి లిస్ట్ 3కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఉంది. సో మీరు మీకు సంబంధించినటువంటి నేమ్ కానీ, అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా PDFలో, ఆ బాక్స్లో ఎంటర్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా టైర్ 2కి అనేది మనకి రిజల్ట్లో చూపిస్తుంది. ఓకే, డిస్క్రిప్షన్లో నేను మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే పెడతాను. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క రిజల్ట్స్ చెక్ చేసుకోండి. క్వాలిఫై అయినటువంటి వారికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి. క్వాలిఫై కానటువంటి వారు కూడా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.